నైట్ టైమ్స్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ హైగా చూపిస్తున్నాయా? ఈ సండే న్యూరో. హాయ్ అండి, నేను మీ డాక్టర్ యామిని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యామిని న్యూరో కేర్, పొగతోట, నెల్లూరు. చాలా మంది హైపర్ టెన్సివ్ పేషెంట్స్ లో మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందో నైట్ టైం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా మనకి మార్నింగ్ బీపీతో కంపేర్ చేస్తే రాత్రి బ్లడ్ ప్రెషర్ అనేది 10-20% తగ్గాలి. ఈ ఫినామినన్ ని డిప్పింగ్ అంటారు. ఈ డిప్పింగ్ అనేది నార్మల్ ఫినామినా, కానీ ఈ మధ్య చాలా మంది హైపర్ టెన్సివ్ పేషెంట్స్ లో పగలు మీద రాత్రి బీపీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని రివర్స్ డిప్పర్స్ అంటారు. ఇంకొంతమందిలో 10-20% తగ్గకుండా కొంచెం మినిమల్ వేరియేషన్స్ వస్తున్నాయి. వీళ్ళని నాన్ డిప్పర్స్ అంటారు. సో ఇలా పగలు బీపీ, నైట్ బీపీ వేరియేషన్స్ వల్ల సరిగా మనకి రాత్రుల పూట బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండకపోవటం వల్ల ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటా ఉంది. సో మీరు బీపీ పేషెంట్స్ అయినట్టయితే మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి 24-hour బీపీ మానిటరింగ్ అనేది ఒకసారి చేసుకోండి. ఈ 24-hour బీపీ మానిటరింగ్ వల్ల నైట్ టైమ్స్ మీ బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒకవేళ రాత్రుల పూట ఈ నాన్ డిప్పింగ్ కానీ రివర్స్ డిప్పింగ్ కానీ జరుగుతున్నట్టయితే డాక్టర్స్ మీకు నైట్ టైం బీపీ డోసెస్ అడ్జస్ట్ చేసి, నైట్ టాబ్లెట్ డోసెస్ అనేది అడ్జస్ట్ చేసి రాత్రంతా మీకు బీపీ కంట్రోల్లో ఉండేలా చేస్తారు. ఈ నైట్ అంతా బీపీ కంట్రోల్లో ఉండటం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్ రిస్క్ కానీ తగ్గుతుంది. ఈ టిప్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.